10వ అధ్యాయము కొన్ని వచనాలు మీ కొరకు చదువుతాను, వినండి. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యం మనందరి జీవితాలలో ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ దినం చక్కటి అంశం. చెప్పగలరా ఎవరైనా? ప్రేషితోద్యమము. ఎస్, మిషన్ సండే. మన గృహాలలో క్యాలెండర్స్ ఉన్నాయి. సిద్ధపాటు కొరకు మనము క్యాలెండర్ వాడతాం. మిషన్ సండే మన మిషన్ ఏమిటి? జ్ఞాపకం చేసేటటువంటి ఆదివారం మిషన్ సండే. మన వ్యక్తిగత మిషన్ ఏమిటో జ్ఞాపకం చేసే సండేనే మిషన్ సండేగా మనము పేర్కొంటాము, పిలుస్తూ ఉంటాం. ప్రేషితోద్యమము అని మనము తెలుగులో అంటాం. మిషన్ అంటే అర్థం ఏమిటి? మిషన్ అంటే ఏమిటి అసలు? ప్రేషితోద్యమము అంటే ఏమిటి? మిషన్ అనే పదము లాటిన్ భాష నుండి తీయబడ్డది. లాటిన్ భాషలో మిస్సియో అంటే పంపబడుట. మిషన్ అంటే పంపబడుట, అది మీనింగ్. వాట్ ఈస్ మిషన్? మీరు వెళ్ళండి అయ్యా, మీరు వెళ్ళండి. యేసు ప్రభు యొక్క మాటలలో మనం తెలుసుకుంటాం. మిషన్ అంటే పంపబడుట. మీరు వెళ్ళండి. దట్ ఈస్ మిషన్ సండే. మిషన్ లో ప్రియులారా, పంపబడే సూచన కనబడుతూ ఉంటుంది మనకు. ఈ అంశము ఎందుకు ఇచ్చారు మనకు పెద్దలు అనగా, పంపబడుట అనేటటువంటి అంశము మన జీవితాలకు అది అవసరమైనటువంటిది. పంపబడే సూచన ఈ అంశంలో కనబడుతూ ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క మాటలలో చూస్తాం ఆ ఆలోచన. 70 మంది శిష్యులను ఆయన పంపించారు కదా. 70 మందిని ఏర్పాటు చేసి నియమించి మీరు వెళ్ళండి అని అన్నాడు. పంపబడే ఒక సూచన కనబడుతుంది మిషన్ అనే అంశం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో కూడా పరిశుద్ధుడైన పౌలు భక్తుడు పంపబడ్డట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పంపిస్తేనే వచ్చాడు సేవ, సొంతగా రాలే. ఈ 70 మంది శిష్యులు కూడా లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా వారు పంపించబడ్డారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం కూడా మనం చదవగలిగితే యెషయా ప్రవక్త కూడా పంపించబడ్డాడు సేవ.
వీరంతా పంపించబడినటువంటి వారే. దేవుడు పిలిచి నియమించి స్థాపించి వీరిని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. పంపబడినటువంటిదే మిషన్ అని అంటాం. ఈ పంపబడే సూచన ఈ అంశంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మిషన్లో ఒక బాధ్యత అంటూ కూడా ఉంటుంది. ఊరికనే వెళ్ళడం కాదు, బాధ్యతతో వెళ్ళడం. రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది దేవుడు అప్పజెప్పి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాధ్యతతో కూడినటువంటిదే ఈ మిషన్ సండే. వెళ్ళడము, బాధ్యత వహించడము, ఇవి రెండు కూడా మన జీవితాలలో మరి దేవుడు చూడాలని ఆశపడుతూ ఈ చక్కటి సేవ దేవుడు సంఘానికి అప్పజెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిషన్ సండే. మరి నేటి దినము ప్రేషితోద్యమము దేవుని యొక్క వేదనలో పాలు పొందుట అనే అంశం ఇవ్వబడ్డది. షేరింగ్ ఇన్ గాడ్స్ పెయిన్. షేరింగ్ ద గాడ్స్ పెయిన్ అని ఇవ్వబడ్డది. మనకి దేవుని వేదనలో మనం పాలు పొందుతాం. ఇది చాలా పెద్ద అంశం. ప్రియులారా, మరి మానవ సమాజం యొక్క పునర్నిర్మాణము దిశలో ఈ బాధ్యతను మనము స్వీకరించడంలో ఒక ఆనందం అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. ఒక ఆనందము, సంతృప్తి అనేటటువంటిది పొందుకుంటాం ఈ విషయంలో. అలాగుననే వేదన కూడా మనం చూస్తాం ఈ మిషన్లో. ఒక ప్రక్క సంతృప్తి మనం పొందుతాం, ఆనందం మనం పొందుతాం, ఇది దేవుని మిషన్ కాబట్టి. ఇంకొక ప్రక్క వేదన చెందుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటామేమో. ఈ మిషన్లో రెండు ఉంటాయి, ఆనందం ఉంటుంది, వేదన ఉంటుంది. ఇవి రెండు భరించవలసి ఉంటాయి. మరి దేవుని వేదనలో పాలు పొందాలి అనే అంశం చెబుతూ ఉన్నాయి. ఈ విషయం మీరు ఆలోచన చేయాలి. దేవుడికి ఎందుకు వేదన ఉంటుంది? ఈ విషయం మీరు ఆలోచన చేయాలి. దేవుడికి ఎందుకు వేదన? దేవుడు కదా, సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకు ఆయనకు వేదన? ప్రియులారా, ఎందుకు దేవునికి వేదన అని మనం ప్రశ్నించినట్లయితే, సృష్టి కర్త అయిన దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టిని పాడు చేసిందే మానవుడు, మనుష్యుడు. అందులో మనం కూడా ఉన్నాం. ఈ సృష్టిని పాడు చేసేది, మానవాళి యొక్క హృదయాలను కూడా, జీవితాలను కూడా పాడు చేసేది మానవుడే. సృష్టినే కాదు, మనుషులను కూడా పాడు చేసేది మనుషులే. ఈ సృష్టిని దేవుడు చేస్తాడంటే గొప్ప ఆలోచనతో చేశాడు. ఇది చాలా పవిత్రమైన సృష్టి. ఇది ఆ పవిత్రత ఎక్కడ కనబడటం లేదు. మానవుడు పాడు చేస్తూనే ఉన్నాడు. స్వార్థపరంగా అందరూ ఆ రీతిగా తలంచి సృష్టిని పాడు చేస్తూ ఉన్నారు.
మనుషుల స్వభావాలతో, జీవితాలతో ఆడుతూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. కాలుష్యం, అన్యాయం, రోగము, ఆవేదన, కోపము, ద్వేషము, ఇంకా చాలా చెప్పొచ్చు. స్వార్థపరులు అవుతూ ఉన్నారు మనుషులు. తద్వారా సృష్టిని పాడు చేస్తున్నారు, మనుషుల జీవితాలను కూడా పాడు చేస్తున్నారు. ఇవన్నిటిని దేవుడు చూస్తూ వేదన పడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అందుకే ఈ అంశం ఇవ్వబడ్డది. అతి ఆలోచనలో మనం వెలుటకే ఈ అంశము ఈ దినం మనము కలిగి ఉన్నాము. ఈ సృష్టిని కాపాడటకై, మనుషులను తిరిగి పునర్నిర్మాణము చేయటకై, రక్షించుటకై, కాపాడటకై సృష్టికర్త దేవుడే కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాను. In order to save this world, this creation and human beings, పునర్నిర్మాణము అది ఈ సృష్టికి అవసరము, మానవ జీవితానికి అవసరం. యేసు క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి పనిలో, రక్షణ కార్యములో యేసును వెంబడించేటటువంటి వారు కూడా భాగముగా ఉండాలని దేవుని ఆలోచన. చూసారా ఎంత గొప్ప ఆలోచన! సృష్టి పాడు చేసేది మనుషులే, మనుషులను పాడు చేసేది మనుషులే అయినప్పటికీ సృష్టిగా దేవుడు తిరిగి వచ్చి భూమికి పునర్నిర్మాణము చేయటకై తన స్వరక్తాన్ని ఇచ్చి చనిపోయి తిరిగి లేచి వారు చేయించినటువంటి గొప్ప పనిలో తనను వెంబడించే ప్రజలను ఎన్నిక చేసుకున్నాడు. ఈ మిషన్ సేవలో పాల్పొందటకై. ఈ మిషన్ అనేటటువంటిది చిన్న అంశం, చాలా పెద్ద అంశం, ప్రతి ఒక్కరికి చెందినటువంటి అంశం. ప్రతి ఒక్కరితో దేవుడు నానా విధాలుగా మాట్లాడతాడు. నీ మిషన్ ఏమిటి, నా మిషన్ ఏమిటి, సంఘం చర్చ్ మిషన్ ఏమిటి, మన ఫ్యామిలీ మిషన్ ఏమిటి, అతి ప్రేషితోద్యమంలో మనం పాలు పొందుతున్నామా? దేవుడు పాలు పొందమని సెలవిచ్చిన. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మీరు పంపబడ్డారండి. ప్రవక్త పంపబడ్డాడు, అపొస్తలుడైన పౌలు భక్తుడు పంపబడ్డాడు, 70 మంది శిష్యులు పంపబడ్డారు. వారికి మిషన్ అంటూ దేవుడు ఇచ్చాడు. ఈ పదము కేవలం మన చర్చిలోనే వినము, ఈ పదము గవర్నమెంట్ ఆఫీసర్స్లో కూడా వింటాం. ఆర్మీ, మిలిటరీ, నేవీ, మెడికల్ డిపార్ట్మెంట్స్ కూడా వారికి మిషన్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో మిషన్ ఉంటుంది. కానీ బైబిల్ తెలియజేసే మిషన్ వేరే. ఇది సర్వలోకానికి సంబంధించింది. మనుషుల రక్షణార్థమైనటువంటి మిషన్ గురించినటువంటి సందేశము దేవుడు ఈ అంశం ద్వారా మనకు అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మిషన్లో మనము భాగమై ఉన్నామని నేటి దినము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన వాక్యము ద్వారా. సంఘము అనేక సవాళ్ళతో కూడిన దేవుని పని చేయుటకు పిలువబడినటువంటిది. ఉట్టి సేవ కాదు సంఘం చేసేది, సవాళ్ళతో కూడినటువంటి సేవ ఇది. మెనీ ఛాలెంజెస్, we encounter many challenges. అడుగు అడుగున్న సవాలు ఎదుర్కొంటాం, అదే సేవ. అందుకే తోడేలను జ్ఞాపకం చేస్తాడు యేసయ్య, గొర్రెపిల్లను జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ పంపించాడో ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోడేల మధ్య సేవ చేయటం అనగా సవాళ్ళతో కూడినటువంటి సేవ, ఇది వృత్తి సేవ కాదు. సంఘం అనేక సవాళ్ళతో కూడిన
మరి దేవుని పని చేయటకు పిలువబడింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవ కార్యార్థమైన పరిచర్యలో పాలు పొందుటకే ఈ సంఘాన్ని దేవుడు ఈ లోకములో నియమించినాడు, ఏర్పాటు చేసుకున్నాడు, స్థాపించినాడు. ఇది దైవ కార్యం. ఈ మిషన్ లో ఎప్పుడైతే మనం పాలు పొందుతామో ఇది దైవ కార్యం అని మనము నమ్మాలి, విశ్వసించాలి, ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. సంఘమునకు దేవుని పని తప్ప ప్రియులారా మన సొంత పని ఉండదు. అట్టి విషయం కూడా మరి ఈ అంశం ద్వారా దేవుడు మనకు ఆలోచన ఇస్తున్నాడు. సంఘములో దేవుని పని తప్ప ఇంకేది ఉండదు. చర్చిలో దేవుని పని ఉంటుంది. మన సొంత పనులు ఉండకూడదు, ఉండవు కూడా. ఈ మిషన్ సండే నాడు దేవుని పని గురించే మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మిషన్ లో పాలు పొందేటటువంటి విశ్వాసులు, భక్తులు దేవుని పని చేయటకు పిలువబడి ఉన్నారు. దేవుని పనికి మరి ఎటువంటి స్వార్థం ఉండదు, మతం ఉండదు, కులం ఉండదు, భాష ఉండదు, రంగు ఉండదు, వయసు ఉండదు, జాతి ఉండదు, ఏమీ ఉండదు. పరిధులు లేని సేవ. ఈ సేవ క్రీస్తునందు రక్షణ ప్రణాళిక కోసం ఏర్పాటు చేయబడ్డది మిషన్. పేదల, బాధితుల సేవలకు సంబంధించినటువంటి ఈ సేవ. అందుకే మిషన్ సండేగా మనం గుర్తిస్తూ దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతలు మనం జ్ఞాపకము చేసుకోవడానికి తగిన సమయం. భారతదేశానికి మిషనరీస్ చాలా మంది వచ్చారు. వారు వచ్చిన తర్వాత వారిని ఎదుర్కొన్న ప్రజలు కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏదో పని చేయడానికి వచ్చారు, కొద్దిగా వారికి అర్థం కాలే. మిస్అండర్స్టాండ్. మిషన్ అంటేనే కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు మన భారతదేశంలో. కానీ మిషన్ అనేటటువంటిది బైబిల్ గ్రంథము మనము పూర్తిగా చదవగలిగితే మిషన్ అనేటటువంటిది ఇది సంతోషముతో కూడినటువంటి వార్త. దట్ ఈస్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్, శుభవార్త. మిషన్ ఈస్ నథింగ్ బట్ గుడ్ న్యూస్. శుభవార్త అందించడానికే మిషనరీస్ భారతదేశానికి వచ్చారు. శుభవార్త వింటూనే జీవితాలు కట్టబడతాయి. శుభవార్త వినాలని ప్రతి వారు ఆశిస్తారు. మిషన్ సండే ద్వారా, ఈ అంశం ద్వారా లోకానికి శుభవార్త కలగజేయటకే, అందించటకే ప్రియులారా మరి మిషనరీసే కాదు, దేవుడు సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ద వరల్డ్ మస్ట్ లిసన్ టు ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మంచి వార్త, శుభవార్త ఉన్నది. అది ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకొని ఆనందించాలి, రక్షణ పొందాలి, క్రీస్తుని అంగీకరించాలి, సాధ్యమేమిటో తెలుసుకోవాలి. అది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. సువార్తను మరి విస్తరింప చేయట దేవుని మరి పని యొక్క గురి అయి ఉన్నది. మిషన్ యొక్క గురి ఏమిటి అంటే ఈ సువార్తను ప్రకటన చేయటం, సువార్తను లోకానికి అందించటమే దేవుని యొక్క గురి. ఈ మిషన్ ద్వారా దేవుడు చేయాలని తలంచి ఉన్నాడు. తద్వారా ప్రియులారా మరి అనేక మంది దేవుని సువార్తను విని యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని రాజ్యమునకు మరి వారసులు అగుటకు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేటటువంటిది ప్రియులారా దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు అంశంలో ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు
దేవుడు వేదన ఏ రీతిగా మరి అనుభవిస్తూ ఉన్నాడో పాఠ్య భాగాల ద్వారా మనం తెలుసుకుంటాం. దేవుడు వేదన చెందుతున్నాడు అనగా దేవుడు బాధపడుతూ ఉన్నాడంటే ప్రజలు కూడా సంతోషం ఉండలేరు. దేవుడు వేదన చెందుతున్నాడు అనగా ప్రజలు కూడా సంతోషంగా ఉండలేరు. ప్రజలకు కూడా బాధనే, వేదననే. దేవుడు వేదన చెందుతున్నాడు అనగా ప్రజలకు కూడా రక్షణ రాదు. కాబట్టి దేవుడు వేదన చెందుతూ ఉన్నాడు. ఎందుకు వేదన చెందుతూ ఉన్నాడు అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది, చదువుతారండి. ఆదికాండం 6:6. ఆదికాండం 6:6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. చాలండి, థ్యాంక్ యూ. ఈ రిగ్రెటెడ్ గ్రీవ్ అని ఇంగ్లీష్లో చూస్తాం. రిగ్రెటెడ్ గ్రీవ్, సంతాపం, నొచ్చుకొనెను అని రాయబడి ఉన్నది. ఎందుకు చేశాను వీరిని అని కొద్దిగా బాధపడ్డాడు. నిన్ను నన్ను ఎందుకు చేశాడు దేవుడు కొద్దిగా నొచ్చుకున్నాడు హృదయంలో. అదే ఆవేదన, దేవుని ఆవేదన. అటువంటి స్థితి రాకూడదు కానీ రానే వచ్చింది. అయినప్పటికీ దేవుడు ప్రేమ స్వరూపి, మనం ఎంతగానో ప్రేమించి తన కుమారుడు పంపించాడు. ఆ బాధలో, ఆ వేదనలో మన రక్షణార్థమై దేవుడు తలచి మరి ప్రజలు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి రక్షింపబడవలనని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ప్రియులారా, దేవుని వేదన ఇతరులతో పంచుకోవడము అనగా ఏ విషయాలలో దేవుడు వేదన లేదా బాధను అనుభవిస్తూ ఉన్నాడో మనం తెలుసుకోవాలి. దేవుని వేదనలో మనం ఏ రీతిగా పాలు పొందుతాం? పాలు పొందాలంటే అసలు ఏ విషయంలో దేవుడు వేదన చెందుతూ ఉన్నాడు అన్నది మనం ఆలోచన చేయాలి. అట్టి విషయాలనే ప్రజలకు తెలియ చేయుటకై ఈ మిషన్ అనేటటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏం తలస్తూ ఉన్నాడు, దేవుని కార్యం ఏమిటి, మనం ఏమి చేయవలసి ఉన్నదో ప్రజలకు తెలపరచడమే మిషన్ అని మనం అంటాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు ప్రియులారా మనం చదువుగా విని ఉన్నాం. 5వ వచనం చదువుతాను, చూడండి, వినండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచిన అనుకుంటుని. యెషయా ప్రవక్త భక్తుడు పలుకుతున్న మాటలు. ఈ మాటలు ఎక్కడ పలికినాడంటే, ఈ దర్శనం ఎక్కడ కలిగి ఉన్నాడు? ఎక్కడండి? ఏ స్థలం నందు? పరిశుద్ధ ఆలయంలో, టెంపుల్. ఆరాధనకు వెళ్ళినప్పుడు యెషయా ఆరాధన చేయుటకు ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. అట్టి విషయం కూడా మనం జ్ఞాపకం పెంచుకోవాలి. ఆలయంలో దర్శనం కలిగింది. ఆరాధించడానికి వచ్చేటటువంటి దేవుని బిళ్ళకు దర్శనాలు కలగాలి. ఆలయం యెహోవా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ తన స్థితిని గుర్తెరిగినాడు.
ఆ దర్శనంలో దేవుణ్ణి చూస్తూ యెషయా ప్రవక్త తన యొక్క సొంత జీవితము, తన స్థితిని చూసి ఆయన ఏమై ఉన్నాడో గుర్తిస్తున్నాడు. ప్రియులారా, దైవ సన్నిధిలో మన సొంత జీవితాలను మనము గుర్తెరగాలి. మనం ఏమై ఉన్నాము, మన స్థితిని గుర్తెరుగుట మంచిది. దైవ సన్నిధిలో యెషయా భక్తుడికి కలిగిన దర్శనం అది. స్థితిని గుర్తించుట ముఖ్యం. ఈ మిషన్ సేవలో, పరిచర్యలో, ఈ మిషన్ లో పాలు పొందేటటువంటి విశ్వాసులు, భక్తులు, సంఘము యొక్క స్థితి ఏమిటో గుర్తించాలి. యెషయా ప్రవక్త గుర్తిస్తూ ఉన్నాం. ఆయన ప్రవక్త అయినా కానీ ఆయన స్థితి ఏమిటో గుర్తిస్తుంది. చాలా ఆశ్చర్యం, ఇది చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన పరిశుద్ధుడు, భయభక్తులు గలవాడు. యెషయా ప్రవక్త చాలా భయము, భక్తి గలవాడు. అయినప్పటికీ దేవుని చూడగానే తన స్థితి, సొంత స్థితి గుర్తుకు రావడం ఇది చాలా విశేషం. ఆలయానికి వస్తూనే మన జీవితం ఏమిటో మన గుర్తుకు రావాలి. అదే మిషన్. ఈ మిషన్ లో పాల్పొందేటటువంటి విశ్వాసులు, భక్తులు, సంఘం తెలుసుకోవాల్సిన విషయము మన సొంత జీవితం ఎట్టిదో ముందుగా తెలుసుకోవాలి. ప్రియులారా, యెషయా ప్రవక్తనే అయినప్పటికీ దేవుణ్ణి చూడగానే ఆయన ఎవరో నిజముగా నిజ స్వరూపము ఆయన తెలుసుకుంటున్నాడు. ఆ మార్పు రావాలి ప్రియులారా, అందరిలో, నాలో, మనలో, మీలో, అందరిలో రావాలి. అప్పుడే ఈ మిషన్ సేవకు అంటూ అర్థం ఉంటుంది. మన యొక్క స్థితిని గుర్తించుట ముఖ్యం. యెషయా తన పెదవుల అపవిత్రత, తన జనుల అపవిత్రత గుర్తించి ఒప్పుకున్నాడు. 5వ వచనం అంటాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను. ఒప్పుకుంటున్నాడండి. ఆయన ప్రవక్త అయినా ఒప్పుకుంటున్నాడు. చూసారా, దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుని మహిమ ఎంత గొప్పదు, దేవుడు ఎంత అధికారం కలిగిన వాడు. తన పెదవుల అపవిత్రత, తన జనుల అపవిత్రత గుర్తించి ఒప్పుకున్నాడండి. మిషన్ లో పాలు పొందినటువంటి వారు తెలుసుకోవలసినటువంటి విషయము పెదవుల అపవిత్రత, జనుల అపవిత్రత గుర్తించి దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుణ్ణి ఆరాధించుటకు, సువార్త ప్రకటించుటకు తన పెదవులకు మరి అర్హత లేదని గుర్తించిన. చూశాను, అసలు దేవుని చూస్తూనే ఆ దర్శనం నాకు అసలు అర్హత లేదండి ఈ సేవ చేయటం అనుకున్నాడు ప్రవక్త. ఆ పెదవులు మంచివి కాదు, నోరు మంచిది కాదు. ప్రియులారా, బహు జాగ్రత్తతో సంఘం ఈ సేవ చేయవలసి ఉన్నది. వై వి ఫెయిల్ ఇన్ మిషన్? దిస్ ఈస్ ద రీజన్. ఎందుకు ఈ మిషన్ లో మనము ముందుకు సాగి వెళ్ళడం లేదంటే ఇది ఒక కారణం. మనల్ని మనం గుర్తించలేకపోతున్నాం. మన పెదవులు ఏ రీతిగా ఉన్నాయి, మన నాలుక ఏ రీతిగా వచ్చినది, యెషయా ప్రవక్త జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, ఎటువంటి ప్రజల మధ్య నివాసం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం తలంచి సిద్ధపడి ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఈ మిషన్ని, ఈ సేవను దేవుడు తను బలపరుస్తాడు, దీవిస్తాడు. దేవుణ్ణి ఆరాధించుటకు, సేవించుటకు మనకు కావలసింది పవిత్రమైన పెదవులు, పవిత్రమైన నాలుక. చూసారా, దేవుని సేవలు ఇది అవసరం. ఇది లేనిదే మనకు సక్సెస్ కనబడదు. మిషన్ ఈ సేవలో ఎక్కడ మనం సక్సెస్ చూడదు.
నామకార్థంగా మనం సేవ చేస్తామేమో కానీ నిజానికి దేవుని సన్నిధి మనము చూడలేకపోవచ్చు. కాబట్టి అది కావాలను. జఫన్య గ్రంథకర్త అంటాడు కదా, 3వ అధ్యాయం 9వ చదువు బాకండి. జఫన్య 3:9 కూడా అంటారు, పవిత్రమైన పెదవులు సేవకు కావాలని ప్రవక్త అంటాడు. అదే రీతిగా యాకోబు భక్తుడు అంటాడు 3వ అధ్యాయంలో 6 నుండి 10 చదివితే నాలుక గురించి భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. అది ఎంత మంచిదో ఎంత డేంజర్ కూడా చెప్తాడు. నాలుక, దానికి ఎముకలు ఉండవు కానీ చాలా పవర్ఫుల్. నాలుక అది చాలా ఫ్రీ మూమెంట్ ఉంటుంది కదా, చాలా ఫ్రీగా ఉంటుంది మూమెంట్. అయినప్పటికీ దానికి కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం మంచిదని కూడా యాకోబు జ్ఞాపకం చేస్తాడు. 3వ అధ్యాయములో 6వ వచనం చదవగలరు. నాలుక యొక్క పాప స్థితిని గురించి భక్తుడు యాకోబు తెలియపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, మరి అదే రీతిగా యేసయ్య కూడా ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఏముంటుందో అది నోరు మాట్లాడుతుంది అంటే యేసయ్య చెప్తున్నాడు. హృదయంలో ఏముంటుందో బయటకు వస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తతో ప్రియులారా మన స్థితిని మనము గుర్తించి ఈ మిషన్ సేవలో పరిచర్యలో పాలు పొందమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మిషన్ అనగా ఊరికనే పరిగెత్తి వెళ్ళడం కాదు. మొదట మన సొంత జీవితాలను పరీక్షించుకోవాలి. యెషయా ప్రవక్త కలిగిన దర్శనం మనకు కలగాలి. అది మొదటి విషయం. మీరు పిలువబడ్డారు, అయితే మీ సొంత జీవితాలను పరీక్షించుకొనుడి. దర్శనము కలిగి ఉండండి. చర్చికి వచ్చినప్పుడల్లా దర్శనం కలిగి ఉండాలి. దైవ సన్నిధిలో ఏదో కార్యం మీలో జరగాలి. యెషయా ప్రవక్త జరిగింది, మార్చబడ్డాడు, ఘనమైన సేవ చేశాడు. దేవుని సేవ కావలసిన ప్రియులారా మార్పు. అది మనము మన స్థితిని గుర్తించుట మంచిది. రెండవది 6-7 వచనాలు కూడా మీరు చదవగలిగితే అక్కడ నిప్పు గురించి రాయబడ్డది. తర్వాత పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన నేను ఆ దేవదూత. సెరాఫీమ్స్ అని అంటాం. ఆ నిప్పు యెషయా ప్రవక్త యొక్క నాలుకకు తగలగానే ఆయనలో ఉన్నటువంటి ఆ పాపము తొలగిపోయింది. దేవుని సన్నిధిలో నుండి తీయబడ్డటువంటి ఆ పవిత్రమైన స్థలం నుండి తీయబడ్డటువంటి నిప్పు తగలగానే యెషయా ప్రవక్త జీవితము శుద్ధీకరించబడింది. శుద్ధీకరించబడ్డకై మనము మొదటి ఆదివారం, 3వ ఆదివారం పరిశుద్ధ బలలో వాక్యములో మనము పాల్పొందుతూ ఉన్నాం. యేసయ్య రక్తంలో కడగబడాలి, శుద్ధీకరించబడాలి. దేవుని సువార్త ప్రకటనకు ప్రియులారా కాల్చబడిన నాలుక అవసరం, కాల్చబడిన పెదవులు అవసరమై ఉన్నది. ప్రాయశ్చిత్తము కలగాలి. మన స్థితిని మొదట గుర్తించాలి. తర్వాత ప్రాయశ్చిత్తము జరగాలి. మన పాపము స్థితి కాల్చబడాలి, యేసయ్య రక్తములో కడగబడాలి, శుద్ధీకరించబడాలి. రెండవది, మొదట మనం ఏమై ఉన్నామో గుర్తించాలి. రెండవది పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తము కలగాలి, శుద్ధీకరించబడాలి. దేవుని సేవ కొరకు, దేవుని సేవ ఈ పరిచర్య మిషన్ ఉంటుంది కాదండి, ఊరికనే జరగదు. ప్రాయశ్చిత్తం కలగాలి మన జీవితాలలో, వ్యక్తిగత జీవితం దేవునికి అవసరమైనది. మూడవది తీర్మానం చేసుకోవాలి.
మన స్థితి ఏమిటో మనం గుర్తించిన తర్వాత, ప్రాయశ్చిత్తం పొందిన తర్వాత తీర్మానం చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలండి? తీర్మానం చర్చ్లో చేసుకోవాలి. ప్రతి ఆదివారం యెషయా ప్రవక్త చర్చ్లోనే, టెంపుల్ పరిశుద్ధ ఆలయంలో తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు? యెహోవా దేవుడు వలుకుతున్నాడు, అయ్యా ఎవరిని పంపించాలా? నేనున్నా, నన్ను పంపించాలని చెప్పి చక్కటి సమాధానం. చూశాను, వెరీ బ్యూటిఫుల్ రిప్లై, ఆన్సర్. అయ్యా నేనున్నా, నన్ను పంపమంటున్నాడు. చూశాను, ఏది కోరుకోలేదు ఆయన. ఈ దినాలలో లోకంతో చూస్తే అసలు దేవుని సేవనే మరవాల్సి వస్తుంది. దేవుని సేవ జ్ఞాపకానికి రాదు, మిషన్ జ్ఞాపకానికి రాదు. ఆ రీతికి ఉన్నది ఈ లోకం ఈ దినాలలో. బిజీ లైఫ్. నోబడీ ఈస్ బాదర్డ్ అబౌట్ మినిస్ట్రీ, నోబడీ ఈస్ బాదర్డ్ మిషన్. కానీ ప్రవక్త దర్శనములో దేవుణ్ణి చూడగానే, అయ్యా నేను ఎవరిని పంపించాలనగానే, దేవుడు అనగానే నేనున్నా, నన్ను పంపింపు అని సెలవిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. చాలా చక్కటి మార్పు. అది జరగాలండి ప్రతి ఆదివారం మన జీవితాలలో. అది జరగాలి తప్పకుండా. అయ్యా నేనున్నాను, ఏమి చేయాలో చెప్పు. సేవ చేయడానికి చాలా ఉందండి, చాలా ఉన్నది. నాట్ జస్ట్ యాక్టివిటీస్, చర్చ్ యాక్టివిటీస్ కాదు, సేవ చాలా ఉన్నది. అందుకే యేసయ్య అంటాడు లూకా సువార్త 10వ అధ్యాయం కదా, కోత చాలా ఉన్నది, పని వాళ్ళు చాలా తక్కువ అండి. చాలా ఉన్నది కోత, చాలా పని ఉన్నది, మనం గుర్తించడం ఉన్నది. కూర్చొని మీరు ఆలోచించండి, ఒక పుస్తకం అవుతుంది, అంత సేవ ఉన్నది, జరగడం లేదు. దాని కొరకు మన స్థితిగతి గుర్తించాలి, ప్రాయశ్చిత్తం కలగాలి, తీర్మానం చేసుకోవాలి. ఎక్కడ? ఆలయంలో చేసుకొని ప్రభుకు సమర్పించుకోవాలి. ఏమి చేయగలమో అది మనము చేయగలగాలి. దేవుణ్ణి మనము మహిమపరచాలి. ఆ ప్రకారంగా పరిశుద్ధైన పౌలు భక్తుడు చేయగలిగినాడు. పౌలు పంపబడ్డాడు, సేవ నమ్మకంగా చేశాడు కదా. ఎవరి దగ్గర పంపబడ్డాడు? అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. ఎవరి దగ్గర పంపబడ్డాడు? రాజుల దగ్గర పంపబడ్డాడు. అది దేవుని ఆలోచన. ఎవరు పోలేదు రాజు దగ్గరికి, పౌలే పోయినాడు. రెండవది, ఇజ్రాయేలీల దగ్గర పోయినాడు, అనగా యూదుల దగ్గరికి. మూడవది, అన్యుల దగ్గర వెళ్ళినాడు. అది దేవుని యొక్క ఏర్పాటు, అది మిషన్. పౌలు గారి మిషన్, అది వారి మిషన్. అంగీకరించిన, తీర్మానం చేసుకున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు కదా, కళ్ళు మూయబడ్డప్పుడు యేసయ్య వెలుగును చూడగానే కళ్ళు మూసుకుపోయినాయి, మళ్ళా తెరవబడ్డాయి కదా. తీర్మానం చేసుకున్నాడు, పంపబడ్డాడు. ప్రియులారా, తీర్మానం చేసుకోవాలి, పంపబడాలి. ఎవరు పంపించబడ్డారు? సంఘం పంపించబడిన లోకంలోనికి. గో ఇంటు ద వరల్డ్ అన్నాడు యేసయ్య కదా. లోకంలోనికి వెళ్ళుడి, సంఘం వెళ్ళాలి. ఇష్టం ఉన్నట్టు కాదు, ఇది చాలా పవిత్రమైన సేవ, బాధ్యతతో కూడినటువంటి సేవ. చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విలియం కేరీ గారు 250 years బ్యాక్ కేమ్ టు ఇండియా కదా. విలియం కేరీ గారు వారు చాలా జాగ్రత్తగా సేవ చేస్తారు భారతదేశంలో. అనుకూలంగా లేకుండే, అనుకూలమైన పరిస్థితులు లేకుండే వారి కాలంలో. ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని చాలా మటుకు ప్రశ్నించినాడు. చాలా జాగ్రత్తగా సేవ చేశాడు, ఘనమైన సేవ. భారతదేశంలో ప్రజలు దీవించబడ్డారు. ప్రియులారా, అట్టి సేవ అవసరం. ఆతృతతో, అనాలోచితంగా మనం చేయకూడదు. కానీ చాలా ప్రార్థనలో సమయం గడుపుతూ మనం చేయవలసిన సేవ దేవుని కొరకు చేపట్టాలి, చేయాలి, సిద్ధముగా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. దినాలలో టైం దొరకలేదండి ఎవరికి. లోకం ఎట్లయితుందంటే టైం, ఈవెన్ మనకి లంచ్ డిన్నర్ చేయడానికి కూడా టైం దొరకడం లేదు, పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం దొరకడం లేదు, చర్చికి రావడానికి కూడా టైం దొరకడం లేదు. ఇంకా రానున్న దినాలలో ఈ టైం కూడా దొరకరండి. చూడండి మీరు, ఈ చర్చికి రావడానికి కూడా టైం దొరకదు. కాబట్టి
తీర్మానించుకోవాలి, సమర్పించుకోవాలి. ప్రభు కొరకు మీరు ఏదో ఒకటి చేయాలి, మిషన్లో పాల్పొందాలి. పౌలు గారు పాలు పొందినాడు. ఈ 70 మంది, లూకా సువార్త 10వ అధ్యాయం, ఈ 70 మంది కూడా పాలు పొందినారు మిషన్లో. స్వస్థతా పరిచయం చేశారు. ఈ 70 మందిని యేసయ్య పంపించిన కదా, గ్రామాలలోకి, పట్టణంలోకి, వీధులలోకి పంపించిన 70 మందిని వారు వెళ్ళినారు. మేము వెళ్ళమయ్యా, మాకు భయం వేస్తుంది, ప్రజలు ఏమంటారు అని అనలేదు. వెళ్ళినారు, సువార్తను ప్రకటించినారు. అదే మిషన్. సువార్త అంటే ఎవరండి? యేసయ్యనే, యేసు ప్రభువు వారే. దేవుని రాజ్యం అంటే యేసు ప్రభువు వారే. దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అని సువార్త ప్రకటించమని యేసయ్య పంపించగా వారు గంభీరంగా ప్రకటన చేశారు. యేసయ్య ప్రభు, యేసు నామాన్ని గణపరిచినారు. వారి సేవ ఉట్టిదా? ఏమైంది చూడండి 17వ వచనంలో. వారి సేవ ఉట్టిది కాదండి, వారి మిషన్ ఫెయిల్ కాలేదు. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా, అది మిషన్ అండి. దేవుని కార్యం, మనుషుల కార్యము కాదు. దయ్యములు కూడా లోబడుచున్నవి. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మిషన్. యేసయ్య సిద్ధపరిచి వారిని పంపించారు. సిద్ధంగా వెళ్ళినారు, చేయవలసింది చేశారు. దయ్యములు కూడా లోబడ్డాయి యేసయ్య అని చెప్పారు. యేసయ్య నామమున వారు చేయబడ్డారు. ప్రియులారా, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, మిషన్ చేపడుతున్నామా? ఆ బాధ్యత స్వీకరించి, మన స్థితిని గుర్తించి, అంగీకరించి, తీర్మానం చేసుకొని సేవలో ముందుకు సాగి వెళ్ళడమే మిషన్ సండే యొక్క ఉద్దేశం. తద్వారా ఈ శుభవార్త అందరికీ తెలపరచాలి. గుడ్ న్యూస్. ఈ మిషన్లో ఈ శుభవార్త అనేటువంటిది ఇంపార్టెంట్. యేసయ్యను కూర్చున్న వార్త అందరూ వినాలి, విని రక్షణ పొందాలి, దేవుని రాజ్యంలోకి రావాలి. అది దేవుని యొక్క ఆలోచన. అట్టి ఆలోచన, అట్టి సేవ ప్రియులారా సంఘానికి దేవుడు ఇచ్చాడు. అందులో పాలు పొందమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేటి వాక్య భాగాల ద్వారా. మరి మనం సిద్ధంగా ఉన్నామా? సేవలో పాలు పొందుతారా? మీరున్న స్థలాలలో, గృహాలలో, మీ గృహం నుండి, మీ ఉద్యోగ బాధ్యతల్లో నుండి, మీ ఆఫీస్ నుండి, స్కూల్స్ నుండి, మీ డిపార్ట్మెంట్స్ నుండి సేవ వెళ్ళగలదా? అనేకులు దీవించబడతారా? మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు పరీక్షించుకున్నారా? ప్రాయశ్చిత్తము మరి పొందినారా? దర్శనాలు పొందుతూ ఉన్నారా? ప్రార్థనలు గడుపుతూ ఉన్నారా? ఈ సేవ దేవుడు ఇచ్చాడు, నమ్మకంగా చేపట్టగలుగుతూ ఉన్నారా? చేపట్టలేకపోతే తిరిగి ప్రభు వైపు చూడమని పిలుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శుభవార్త ప్రకటించలేకపోతే సృష్టి పాడవుతుంది, మనుషులు నశించిపోతారు. సత్యం బోధించబడాలి మన జీవితాల ద్వారా. మన జీవితాల ద్వారానే ఆ బోధ బయటకు వెళ్తుంది, ఊరికనే వెళ్ళదు. మన జీవితాల ద్వారానే అది బయటకు వెళ్ళాలి. మన మంచితనం, దేవుని ప్రేమ, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే ఆ సేవ అనేటటువంటిది బయటికి వెళ్తుంది. మన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి సేవలో పాల్పొందాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ సేవను, పరిచయ కుటుంబాలను దీవించాలని నా యొక్క ప్రార్థన. విన్నటువంటి వాక్యం దేవుడు మనందరి జీవితాలలో ఆశీర్వదించుగాక.